ఒక ప్రశాంతమైన మెరిసే నదిలో 3 చేపలు జీవించేవి. ఒక్కొక్కటి జీవితంపై తమదైన దృక్పథాన్ని కలిగి ఉండేవి. సుమతి దీర్ఘదర్శి. అతను ఎల్లప్పుడూ గమనిస్తూ ముందుగానే ప్రణాళికలు వేసుకునేవాడు. తరువాత కాలమతి ఉన్నాడు. తక్షణమే తెలివిగా ఆలోచించేవాడు. ఏ సమస్య వచ్చినా అక్కడికక్కడే పరిష్కరించగలని నమ్మేవాడు. చివరిగా మందమతి బద్ధకస్తుడు. విధి తన దారిన పోతుందని నమ్ముతూ నింపాదిగా ఉండేవాడు. సుమతి ఊహించినట్లుగానే మరుసటి రోజు జాలర్లు వచ్చారు. తన పదునైన తెలివితేటలతో మరియు వేగవంతమైన ఆలోచనలతో కాలమతి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ప్రణాళికలు మరియు అనుకూలత యొక్క విలువను నేర్చుకున్నాయి. దీర్ఘదర్శి మరియు తక్షణ బుద్ధి గల చేపలు బ్రతికాయి. వారి బలాలు వారిని కాపాడాయి. కానీ కేవలం విధిని నమ్ముకున్న మందమతి తప్పించుకోలేకపోయాడు. విధి దాని పాత్రను పోషిస్తుంది, కానీ మన చర్యలు, మన ప్రణాళిక, మన అనుకూలత మరియు మన వివేకం మాత్రమే మన ప్రయాణానికి నిజంగా మార్గనిర్దేశం చేస్తాయి. ఇది గుర్తు చేస్తుంది.